శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మోహనవాణి యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని వింటూ ఉన్నటువంటి భగవద్భక్తులకి, ప్రియ మిత్రులకి అందరికీ కూడా ముందుగా సాధువాదాలు. 4 రోజుల నుంచి మనం శ్రీ దత్త పురాణం చెప్పుకుంటూ ఉన్నాం. దత్తాత్రేయ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో మనం నిన్న దీపకుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకుంటున్నాం. ఆ దీపకుడి యొక్క గురుదేవుడికి పాపం ఉన్నదని, ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి కాశీ క్షేత్రంలో కుష్ఠవ్యాధిని తెచ్చుకొని అక్కడ పాపాన్ని అనుభవించి పోగొట్టుకుంటాను, నువ్వు సహాయం చేయి, నాకు సేవ చేయి అంటే గురువుగారితో పాటు వచ్చాడు. ఆ విధంగా కొంతకాలం గడిచింది. విశ్వేశ్వరుడు ఒకరోజు ఈ దీపకుడు కనిపించి, నీకేదైనా వరం ఇస్తాను, నువ్వు చేస్తున్నటువంటి గురు శుశ్రూష నాకు నచ్చింది అని అంటే మా గురువుగారిని అడిగి చెప్తానన్నాడు. గురువుగారి దగ్గరికి వెళితే ఆయన కోపగించాడు, కానీ ఏం వరం కోరాలో చెప్పలా. మా గురువుగారు ఏ వరం కోరుకోవాలో చెప్పలేదు కాబట్టి మీరు వెళ్ళిపోండి అన్నాడు శంకరుడు అంతటి వాడిని. ఆ మాట విష్ణుమూర్తికి చెప్పాడు సభాముఖంగా విశ్వేశ్వరుడు, విశ్వనాథుడు. శ్రీమన్నారాయణుడు కూడా వచ్చాడు పరీక్షించడానికి. మరుసటి రోజే వచ్చాడు ఆనందం పట్టలేక. దీపకుడికి ప్రత్యక్షమైనాడు. నాయనా దీపక, నీ గురుసేవ పరాయణత్వం నన్ను ఆనంద పరవశుని చేసింది, అందువల్ల నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో ఇస్తానన్నాడు. అది ఇవాళ మనం ఈ 5వ ఎపిసోడ్లో చెప్పుకుందాం. దీపకుడు వెంటనే భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీమన్నారాయణుడికి. అనేక స్తోత్రాలతోటి స్తుతించాడు. నారాయణ, వాసుదేవ, గురుసేవ అనేది సాక్షాత్తు హరిహరులని ఇద్దరినీ కూడా ఇంతగా ఆనందపరుస్తుందని నాకు తెలియదు. నా ధర్మంగానే నేను సేవ చేస్తున్నాను గురువు గారికి. అష్టదిక్పాలకులనైనా అనుగ్రహించినటువంటి మీరు మీ దివ్యమైనటువంటి దర్శనాన్ని నాకు అనుగ్రహించారు. ఇది మీ కరుణకు సంకేతం. ఓ మహాత్మా, నాకు గురువే దైవం. జపము, తపము, తీర్థము, క్షేత్రము, సర్వస్వము నాకు మా గురుదేవుడే. వేదశాస్త్రాలు బోధించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి పరతత్వాన్ని తెలియపరిచినటువంటి వేదధర్ముల వారే నాకు ప్రత్యక్ష దైవం. అనన్యమైనటువంటి చిత్తంతో గురుసేవ చేస్తూ ఉన్నాను. దీనికి ఏదైనా ప్రతిఫలం గనక ఉంటే అది మోక్షమే తప్ప నేను కోరుకోతగింది మరేదీ లేదు. అయినా కరుణామూర్తి అయి వచ్చి ఏదైనా వరం కోరుకోమని మీరు అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. నాలో గురుభక్తి స్థిరంగా ఉండేటట్టు అనుగ్రహించండి. నాకు తెలియనటువంటి గురి మహిమ ఏదైనా ఉంటే మీరు చెప్పండి. ఇదే మిమ్మల్ని నేను కోరుకునేది అన్నాడు దీపకుడు. శ్రీమన్నారాయణమూర్తి యొక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగినాయి. స్వామికి ఎవ్వరి మీద ప్రేమ, ఎవ్వరి మీద ద్వేషం ఉండవు.
కానీ భక్తుడు పట్ల మాత్రం విపరీతమైన అనుగ్రహం ఉంటుంది, అనురాగం కూడా ఉంటుంది. నాయన, గురుస్వరూపమే బ్రహ్మపదాన్ని చేర్చగలుగుతుంది. ఉదరపోషణకి అవసరమైనటువంటి లౌకిక విద్యలు నేర్పినటువంటి వాడు సాధారణమైన గురువు మాత్రమే. ధర్మాధర్మ వివేకాన్ని కలిగించేటటువంటి వాడు అతని కంటే గొప్పవాడు. వేదశాస్త్రాలను బోధించినటువంటి వాడు ఆయన కంటే కూడా గొప్పవాడు. వేదార్థ బోధకుడు ఇంకా అధికుడు. బ్రహ్మ విద్యను ఉపదేశించిన వాడు అందరికంటే గొప్పవాడు. అతడికి నాకు తేడా లేదు, ఇద్దరం ఒకటే. అరిషడ్ వర్గాలలో చిక్కుకుని అల్లకల్లోలమైపోతున్నటువంటి శిష్యుడి యొక్క మనస్సుకి పురాణ ఇతిహాస శాస్త్రాల ప్రబోధంతో ఊరడింపు కలిగించి అతన్ని ధర్మపథంలో నడిపించేటటువంటి గురువే ప్రత్యక్షమైనటువంటి దైవం. అతన్ని మనోవాక్కాయ కర్మలతో సేవించటానికి మించినటువంటి పురుషార్థం ఈ ప్రపంచంలో లేదు. అదే భుక్తి ముక్తి ప్రదం. ఈ తత్వాన్ని నువ్వు బాగా తెలుసుకుని గురుసేవలో నిమగ్నమయ్యావు. అందువల్లనే నేను నీకు దర్శనమిచ్చాను. సద్గురువులను సేవించే మంచి శిష్యులంటే మా త్రిమూర్తులందరికీ చాలా ఇష్టం. నీకు సకల శుభాలు కలుగుగాక అని దీవించి శ్రీమన్నారాయణుడు అదృశ్యమైపోయాడు. కుటీరంలో ఉన్నటువంటి వేద ధర్ముడికి మెలకు వచ్చింది. దీపకుణ్ణి పిలిచి, నాయనా దీపక, ఎవరొచ్చారు, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు. దీపకుడు వేదధర్ముడికి నమస్కరించి పరమానంద భక్తుడై జరిగినటువంటి వృత్తాంతం అంతా చెప్పాడు. వేదధర్ముడి యొక్క ముఖంలో ఆనందం, కళ్లల్లో వాత్సల్యం తళుక్కున మెరిసింది. దృఢమైన చిత్తంతో, స్థిరమైనటువంటి సంకల్పంతో దీపకుడు తనకు సేవలు చేస్తూ ఉండగా ఆ విధంగా 21 సంవత్సరాలు గడిచిపోయింది. వేదధర్ముడి యొక్క సమస్త పాపరాశి దగ్ధమైపోయింది. అనుభవించి తీర్చుకున్నాడు. అందుకనే పాపాన్ని వ్యాధి రూపేణ బాధిస్తుంది. దాన్ని గనక అనుభవిస్తే పాపం పోతుంది. ఈయన మహాత్ముడు కాబట్టి, ఋషి కాబట్టి వేదధర్ముడు, అందుకని పాపాన్ని అనుభవించి ఇంకా సంచిత పాపం అనేది లేకుండా చేసుకున్నాడు. అందువల్లనే కుష్ఠరోగం, అంధత్వం ఈ రెండు కూడా ఎవరో చేతితో తీసివేసినట్లుగా పోయినాయి. 21 ఏళ్లు గడిచాక శరీరం మీద ఆనవాలుగా ఒక్క మచ్చ కొడలేదు. బూడిద నుండి వెలువడినటువంటి అగ్ని కణంలాగా ప్రకాశిస్తున్నాడు. నివురు అంటే బూడిద. బూడిదను ఉఫ్ఫను ఊదామనుకోండి, అప్పుడు ఆ బొగ్గు ప్రకాశిస్తూ ఉంటుంది ఎర్రగా. దీపకుడు పరమానందంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. గురుదేవా అంటూ వేదధర్ముడు పాదాల మీద పడి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. నాయనా దీపక, నీ సేవలు ఫలించినాయి. పూర్వజన్మ సంచితమైనటువంటి నా పాపకర్మలన్నీ కూడా పటాపంచలైపోయింది. ఈ పుణ్యం అంతా నీదే నాయన. నీ గురుభక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నవనిధులు కూడా నీకు పరిచారకులవుతాయి. అష్టసిద్ధులు నీకు సంప్రాప్తిస్తాయి. అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ఇటువంటివన్నీ 8 సిద్ధులు ఉంటాయి, అష్టసిద్ధులు. ఇక నుంచి గురు శుశ్రూష విషయంలో ముందు నిన్నుగా చెబుతుంది లోకం. కాశీ విశ్వనాథుడి యొక్క దయ వల్ల ప్రారబ్ధ కర్మలే కాదు, మొత్తం భవసాగరాన్నే దాటగలిగారు. కాశీకి వచ్చినటువంటి ఏ ప్రాణికోటి అయినా తరించిపోతుంది విశ్వనాథుడి యొక్క కృప వల్ల. ఈ భూగోళంలో కాశీని మించినటువంటి క్షేత్రం లేదు. ఇప్పటికి మా అదృష్టం కొద్దీ 2 సార్లు వెళ్ళగలిగాం కాశీ. రెండవసారి ఇటీవలే ఫిబ్రవరి నెలలో వెళ్ళాం. 10 రోజుల పాటు ఉన్నాం. అక్కడ కాశీఖండాన్ని 30 మంది భక్తులతో కలిసి కూర్చొని చెప్పుకునే అదృష్టం నాకు దొరికింది. విశ్వనాథుణ్ణి మించిన దైవం లేదు. మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా కాశీవాసం కోసం అర్రులు చాస్తూ ఉంటారు.
మహాప్రళయంలో కూడా నశించకుండా నిలిచేటటువంటి ఏకైకమైనటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం కాశీ. శంకరుడు పార్వతి ఏనాడు విడిచిపెట్టరు ఆ క్షేత్రాన్ని. అందుకనే దానికి అవిముక్త క్షేత్రము అంటారు. యమనియమాలతో అంతర బాహ్య ఇంద్రియాలని బంధించి విశ్వనాథుడి యొక్క పాదాలని ఆశ్రయించినటువంటి వాళ్ళు జీవన్ముక్తులవుతారు. నాయనా, కాశీలో నివాసం చేస్తూ, గంగానదిలో స్నానం చేస్తూ, కాలభైరవుడు, డుండి గణపతిని, దండపాణిని, విశాలాక్షమ్మ తల్లిని, అన్నపూర్ణాదేవిని, విశ్వనాథుణ్ణి, వీళ్ళందరినీ సేవించేటటువంటి వాళ్ళని షడంగులు అని పిలుస్తారు. ఎక్కడెక్కడో నివాసం చేస్తూ యమ నియమ ప్రాణాయామ ఆసన ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనేటువంటి అష్టాంగ మార్గాన్ని అవలంబించి ఎవరైతే ఉంటారో ఆ యోగుల కంటే కూడా కాశీలో ఉండేటువంటి వాళ్ళు పరమ పుణ్యాత్ములు. కాబట్టి దీపక, మనం కాశీలోనే ఉండిపోదాం. 21 సంవత్సరాలు విసుగు విరామం లేకుండా నిద్రాహారాలు విడిచిపెట్టి నాకు సేవ చేశావు. నా అంతరంగం అంతా కూడా ఆనందమయమైపోయింది. సాక్షాత్తు విశ్వనాథుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నా కూడా నిశ్చలమైనటువంటి గురుభక్తిని మాత్రమే కోరుకున్నావు. మోక్షం కోరుకునే అవకాశం ఉంది, కానీ కోరుకోలే. అలాంటి నీకు ఇవ్వదగింది ఏమైనా ఉంటే చెప్పు అని ఆనందంతో సంతోషంగా అన్నాడు వేదధర్ముడు. దీపకుడు గురువుగారికి మళ్ళీ సాష్టాంగం చేశాడు. లేచి నిలబడ్డాడు. 2 చేతులు జోడించాడు. ఆ 2 చేతులని శిరస్సును తాకించాడు. కన్నీరు కారుస్తూ, మహా తపస్వి బ్రహ్మ తేజస్వి అయినటువంటి మీ దివ్యమైన అనుగ్రహానికి పాత్రునయ్యాను. ఓ గురుదేవా, నాకు అన్నీ లభించినట్లే. అణిమాది సిద్ధులు, చతుర్విధ పురుషార్థాలు మీ యొక్క సేవ వల్ల నాకు లభించాయి. నాకు మీ పాద సేవ కంటే ఇవన్నీ కూడా ఎక్కువ అనిపించటం లేదు. మిమ్మల్ని సేవించడం తప్ప నేను ఇహపరాల్లో కోరుకోదగింది మరేదీ లేదు. నా జ్ఞానేంద్రియాలు, నా కర్మేంద్రియాలు మరి ఇక దేని జోలికి పోవడం లేదు. ఇది సత్యం, పునఃసత్యం. అయినా ప్రసన్నుడవై అడిగావు కాబట్టి చాలా కాలంగా నా మనస్సులో ఉండిపోయినటువంటి కోరిక ఒకటి ఉంది. ఇంతకుముందు ఒకసారి అడిగితే తర్వాత చూద్దాం అన్నారు మీరు. అప్పటి నుండి ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు అవకాశం మీరే ఇచ్చారు. కాబట్టి దత్తాత్రేయుడి యొక్క దివ్యమైనటువంటి చరిత్రని మీ ముఖతగా వినాలి అని నేను కోరుకుంటున్నాను. ఓ గురుదేవా, అసలు దత్తుడెవరు? ఎవరి అవతారం? ఆయన రూపం ఎలా ఉంటుంది? ఆయన చరిత్ర ఏమిటి? ఆయన మహిమలు ఎలాంటివి? ఆయనను ఉపాసించే విధానం ఏంటి? ఉపాసించినటువంటి, తరించినటువంటి భక్తుల యొక్క కథలన్నీ కూడా నేను మీ నుండి వినాలి అనుకుంటున్నాను. ఆ మహాత్ముడి యొక్క దయ లేకపోతే యోగసిద్ధులు కూడా కలగవు అంటారు. ఆ మహాత్ముడు వర్ణాశ్రమ ధర్మాలకి అతీతంగా ఉంటాడంటారు. అనసూయ, అత్రి మహామునుల బిడ్డడు అంటారు. త్రిమూర్త్యాత్మకుడు అంటారు. చిత్ర విచిత్రమైనటువంటి లీలలు చేస్తాడు అంటారు. జ్ఞానము యొక్క పరిపూర్ణ రూపమే దత్తుడు అంటారు. దయచేసి వీటిని వివరంగా నాకు తెలియజేస్తే అదే నేను వరంగా ఆనందపడతాను అన్నాడు దీపకుడు. వేదధర్ముడు చెప్పినటువంటి దత్త చరిత్ర మనం ఇక మొదలు పెట్టుకొని చెప్పుకుందాం. నాయనా దీపక, నీ సంస్కారం ఉందే నన్ను పరమాశ్చర్యానికి గురి చేస్తుంది. దత్త చరిత్రను విలానని నీ మనస్సులో కోరిక కలగటమే గొప్ప విశేషం. తప్పకుండా చెబుతాను. ఈ రూపంగా ఆ దత్తాత్రేయుడిని స్మరించుకునేటువంటి భాగ్యం నాకు కూడా కలిగించావు. ఇది కదా ఆనందం. అందుకనే అడిగిన వాడికి చెబుతూ ఉంటే చెప్పిన వాడు కూడా తరించిపోతాడు. మీరందరూ వింటున్నారు. నా చేత చెప్పిస్తున్నది మోహనవాణి ఛానల్ అధినేత
సీతారామరావు గారు. అందువల్ల అందరం తరిస్తున్నాం. దానివల్ల ఈ సద్గురు దేవుడి యొక్క కథ అత్యద్భుతం. చెప్పిన వాళ్ళు, విన్నవాళ్ళు, చెప్పించిన వాళ్ళు కూడా ధన్యులవుతారు. సర్వ పాపాలు నశించిపోతాయి, సర్వ మంగళములు లభిస్తాయి. కానీ ఆయన లీలలు అన్నీ చెప్పడం ఎవడితరం కాదు. అందువల్ల ఆ దత్తాత్రేయ స్వామివారిని ధ్యానించి ఆయన అనుగ్రహించి నా చేత చెప్పించినటువంటి విషయాలు నీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను, నీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనవి అనకూడదు, ఎందుకంటే గురువు శిష్యుడు కాబట్టి. ఆ దత్తాత్రేయుడి యొక్క నామాలు, మహిమలు, దత్తుడి యొక్క భక్తుల యొక్క కథలు అన్నీ చెబుతాను. ముందుగా అష్టోత్తర శతనామావళితో దత్తాత్రేయుణ్ణి హ్రీం ద్రాం అనేటువంటి బీజాక్షర సంపుటితో చివరిగా దత్తనామాన్ని ఉచ్చరించి నమః అంటే చాలు. అంటే ఓం శ్రీం హ్రీం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఇది దత్తస్వామి యొక్క దివ్యమైనటువంటి మంత్రం. స్వామి సంబరపడిపోతాడు. ఈ నామం విన్నంత మాత్రాన కరుణామృత వర్షం కురిపిస్తాడు అని ముందుగా దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తర శతనామావళి చెప్తున్నాడు. ఓం శ్రీం హ్రీం దత్తాత్రేయాయ నమః. ఓం దేవదత్తాయ నమః. ఓం బ్రహ్మదత్తాయ నమః. ఓం విష్ణుదత్తాయ నమః. ఓం శివదత్తాయ నమః. ఓం అత్రిదత్తాయ నమః. ఓం ఆత్రేయాయ నమః. ఓం అత్రివరదాయ నమః. ఓం అనసూయాయ నమః. ఓం అనసూయాసూనవే నమః. ఓం అవధూతాయ నమః. ఓం ధర్మాయ నమః. ఓం ధర్మపరాయణాయ నమః. ఓం ధర్మపతయే నమః. ఓం సిద్ధాయ నమః. ఓం సిద్ధిదాయాయ నమః. ఓం సిద్ధిపతయే నమః. ఓం సిద్ధిసేవితాయే నమః. ఓం గురవే నమః. ఓం గురుగమ్యాయ నమః. ఓం గురోద్గరుతాయ నమః. ఓం గరిష్ఠాయ నమః. ఓం వరిష్ఠాయ నమః. ఓం మహిష్ఠాయ నమః. ఓం మహాత్మనే నమః. ఓం యోగాయ నమః. ఓం యోగపతయే నమః. ఓం యోగీశాయ నమః. ఓం యోగాధీశాయ నమః. ఓం యోగపరాయణాయ నమః. ఓం యోగిధ్యేయాంఘ్రి పంకజాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం దివ్యాంబరాయ నమః. ఓం పీతాంబరాయ నమః. ఓం శ్వేతాంబరాయ నమః. ఈ విధంగా 108 పేర్లు ఓం ఆత్మనే నమః. ఓం అంతరాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః అని ఈ 108 పేర్లు చెప్పాడు. అయితే నేను ఒక 50 పేర్లు మాత్రమే చెప్పాను. మీకు అష్టోత్తర శతనామావళి పుస్తకాల్లో ఉంటాయి. అయినా ఇక్కడ సభాముఖంగా కొన్ని నామాలు మాత్రం మీతో పంచుకున్నాను. నాయన దీపక, దత్తాత్రేయ స్వామి యొక్క దయ వల్ల నా దివ్య దృష్టికి గోచరించినటువంటి ఈ అష్టోత్తర శతనామావళి నీకు చెప్పాను. స్వామికి అనంతమైనటువంటి నామాలున్నాయి, అనంతమైనటువంటి రూపాలున్నాయి. ఈ శతనామావళిని భక్తి శ్రద్ధలతో 3 కాలాలలో ఎవరైతే జపించుకుంటారో అటువంటి వాళ్ళకి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే వ్యాధులు తొలగిపోతాయి, కన్యామునులకు తగిన వరుడు లభిస్తాడు. ఇది సకల సిద్ధి ప్రదము అని చెప్పాడు. నాయన వింటున్నావు కదా, దత్తాత్రేయ స్వామివారు పరస్పర విరుద్ధమైనటువంటి రూపాలతో సంచరిస్తూ ఉంటాడు. భక్తులను కఠినాది కఠినంగా పరీక్షిస్తూ ఉంటాడు. ఒక్కోసారి జటామండల ధారిగా కనపడతాడు,
మరుక్షణంలో ముండితమైనటువంటి శిరస్కుడుగా కనపడతాడు. అంటే బోడిగుండుతోటి యోగిగా, భోగిగా, దిగంబరుడుగా, తెల్లటి వస్త్రాలు ధరించి పీతాంబరధరుడుగా కనిపిస్తాడు. ఒక్కోసారి మహా విద్వాంసుడిలాగా కనిపిస్తే మరొకసారి ఉన్మత్తుడిలాగా, మదమత్తుడిలాగా కనిపిస్తాడు. ఒక్కోసారి భిక్షాటన చేస్తూ కనిపిస్తాడు. ఒక్కొక్కసారి గొప్ప ఐశ్వర్య సంపన్నుడుగా కనిపిస్తాడు. అయితే నిజమైన రూపం ఏది అనేది ఎవరికీ తెలియదు. అంతుపట్టనటువంటి రహస్యం. హర, హరి, హిరణ్య గర్భాదులుగా కనిపిస్తూ ఉంటాడు. అంటే విష్ణుమూర్తిగా ఆయనే కనిపిస్తాడు, శివుడుగా ఆయనే కనిపిస్తాడు, బ్రహ్మదేవుడుగా ఆయనే కనిపిస్తాడు. ఒకేసారి త్రిమూర్తి స్వరూపుడైపోతాడు. 3 శిరస్సులతోటి, 6 చేతులతోటి. గంగలో స్నానం చేసి కొల్హాపురంలో భిక్ష చేస్తాడు. సహ్యాద్రి మీద నివసిస్తూ ఉంటాడు. త్రికరణ శుద్ధిగా గనక స్మరణ చేస్తే భక్తులకి దర్శనమిస్తాడు. అలాగే స్మృతృగామి అనేటువంటిది ఈ స్వామికి గొప్ప బిరుదు. అంటే స్మరించిన వాళ్ళకి సాక్షాత్కరిస్తాడు. అంగన్యాస కరన్యాసాలతో స్వామిని అర్చించేటటువంటి విధానం కూడా ఉన్నది. అది గురుముఖంగా నేర్చుకోవాలి. అంగన్యాసాలు, కరన్యాసాలు. దీనినే దత్త కవచం అంటారు. భక్తుడు దత్తనామాలను జపం చేసుకుంటూ శిరస్సు మొదలుకొని కాలి వేళ్ల కొనల వరకు ఒక్కొక్క అంగాన్ని స్పృశించాలి. అలాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వీటన్నిటిలో దత్తుడి యొక్క నామాలని నిక్షేపించుకోవాలి. అలాగే దత్త కవచధారులకి ఏ రంగంలోనైనా సరే అపజయం అనేది ఉండదు. శత్రుభయాలుండవు, దుష్టపీడలుండవు, గ్రహబాధలుండవు, భూత ప్రేత పిశాచాల హింసలు దగ్గర కూడా రాలేవు. భక్తుల యొక్క రక్షణలో ఇది ఒక వజ్ర కవచం. దీనితో పాటు దత్త మంత్రాన్ని సద్గురువు ద్వారా ఉపదేశం పొంది జపించుకోవాలి. దత్తమంత్ర దీక్షను పొందిన వాళ్ళకి 4 పురుషార్థాలు దొరికినట్టే. ఇంతగా జపించలేనటువంటి వాళ్ళుంటే దత్తుడి యొక్క నామాన్ని రోజుకు కనీసం 10 సార్లు స్మరించినా చాలు. దత్తనామం జయ గురుదత్త అంతే. స్మరించే ముందు దత్తస్వామిని హృదయంలో నిలబెట్టుకోవాలి. పీతాంబరధారి, భస్మాన్ని దేహం నిండా పులుముకున్నటువంటి వాడు, బంగారపు రంగుతో ఉండేవాడు, విద్యుత్ కాంతి కలిగినటువంటి జటలు కలిగినటువంటి వాడుగా దత్తస్వామిని ధ్యానించుకొని నమస్కరించుకోవాలి. నాయన దీపక, దత్తస్వామి అవతార గాథ చాలా మనోహరంగా ఉంటుంది, శ్రవణపేయంగా ఉంటుంది. పూర్వం నారద మహర్షి అడిగితే బ్రహ్మదేవుడు చెప్పాడు. అత్రి మహర్షి చేసినటువంటి తపస్సుకు మెచ్చుకొని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అత్రి అనసూయలకు కొడుకుగా పుట్టాడని, అందువల్ల ఆత్రేయుడు అని, అనసూయ అత్రి దంపతుల యొక్క తపస్సుకు మెచ్చుకొని వాసుదేవుడు తనంతట తానుగా దత్తమైనాడు. కాబట్టి దత్తుడని, మొత్తం మీద దత్తాత్రేయుడు అని పిలువబడుతూ ఉన్నాడు. తన భక్తులైనటువంటి యదు మహారాజు, కార్తవీర్యార్జునుడు, ప్రహ్లాదుడు, అలర్కుడు వీళ్ళందరికీ కూడా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి తరింపజేశాడు స్వామి. ఈ దత్త లీలలన్నీ కూడా మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. ఆ వివరాలు నీకు చెబుతాను, శ్రద్ధగా విను అని వేదధర్ముడు తన శిష్యుడైనటువంటి దీపకుడితో చెబుతూ ఉన్నాడు. ఇదే విషయం శౌనకాది ఋషులకి సూత మహర్షి చెబుతూ ఉన్నాడు. బ్రహ్మదేవుడు కలిపురుషుడు చెబుతూ ఉన్నాడు. నేను మీతో చెబుతున్నాను. ఎప్పుడు కూడా విద్య ఎప్పుడు కూడా గురు శిష్యుల మధ్య సాగుతూ ఉంటుంది. మరి రేపటి రోజు విదుర మైత్రేయ సంభాషణ ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి.
ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మోహనవా